హైదరాబాద్ పాత బస్తీలోని మాతన్నపేట ప్రాంతంలోని ఓ శ్మశానంలో వింత శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పురాతన శ్మశాన వాటిక ఉంది. అయితే శ్మశానం దగ్గరే ఉండే ఓ షాపు నిర్వాహకుడు ఏకంగా తన షాపుతో పాటు పక్కనే ఉన్న సమాధులను తగలబెట్టేశాడు. తన కట్టెల షాపుల్లో ప్రమాదవశాత్తుగా మంటలొచ్చాయని అందరినీ నమ్మించాడు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా ఇప్పించుకున్నాడు. ముస్లిం శ్మశానంలో ఒక పక్క మంటలు, మరో పక్క తవ్వకాలు జరగడంతో అనుమానం వచ్చిన కొందరు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఓవైసీ సంబంధిత అధికారులను సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలంటూ ఆదేశించారు. వందలాది సంవత్సరాల శ్మశానం కావడంతో వక్ఫ్ బోర్డు చైర్మన్తో సహా అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా షాపు నిర్వాహకుడు తన షాపుతో పాటు మిగతా సమాధులను దెయ్యాలే తగలబెట్టాయంటూ అధికారుల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలోని శ్మశాన వాటికలో చాలా కాలం నుంచి వింత శబ్దాలు వస్తున్నాయనేసి స్థానికులను నమ్మించే ప్రయత్నం చేస్తాడు శ్మశాన వాటిక నిర్వాహకుడు. సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ తన అధికారులను తీసుకొచ్చి మొత్తం శ్మశాన వాటికని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుందనేసి అతను ఏకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్మశాన వాటిక చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. కానీ ఆ మంటలు రావడానికి ప్రధాన కారణం దయ్యాలు కాదు, భూతాలు కాదు, ఏకంగా ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతను శ్మశానాన్ని కబ్జా చేయడానికి తగలబెట్టినట్టు ఏకంగా అధికారులు తన విచారణలో తేల్చారు. దయ్యాలు ఉండే చోట మనుషులు ఎందుకు వెళ్తున్నారు, కానీ చనిపోయిన తర్వాత శ్మశానాల్లో వెళ్ళాలి, కానీ చనిపోక ముందే మీరు ఎందుకు శ్మశానాలని కబ్జా చేస్తున్నారు అనేసి ఏకంగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ స్థానికుల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.